శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. సగటు మనిషి తన జీవితాన్నే ఆనందంగా భావిస్తాడు, అదే లక్ష్యంగా భావిస్తాడు. అర్థమవుతుందంటే ప్రతి ఒక్కళ్ళం కూడా ఆనందంగా ఉండడమే లక్ష్యమని భావిస్తాం. అది ఎలాగైనా కానివ్వండి, డబ్బో ఉద్యోగమో ఏదో సంపాదించాలో ఏదో చేయాలని అనుకుంటాం. కానీ అసలు రీజన్ ఏంటంటే ఏమనుకుంటాడంటే భగవంతుడు జోలికి పోడు. ఎందుకంటే ఆనందం కోసం నేను ఏదో ఉద్యోగమో లేకపోతే ఒక 2 అంతస్తుల బిల్డింగ్ కట్టో బ్యాంకులో 10 కోట్లు బ్యాలెన్స్ వేసో ఆనందంగా ఉండాలనుకుంటున్నాను తప్ప భగవంతుడు జోలికి పోతే ఏమవుద్దంటే ఇఫ్ ఐ సీక్ గాడ్ ఇఫ్ ఐ లెర్న్ ద పరావిద్య, నేను భగవంతుడి కోసం భగవంతుడిని పూజిస్తే ప్రార్థిస్తే జపిస్తే లేకపోతే పరావిద్యను నేర్చుకుంటే ఇవన్నీ కూడా ఆఫ్ చేసేయమంటారు. అంచేత నా ఆనందానికి ఇవన్నీ అవరోధాలని భావిస్తూ ఉంటాడు. చాలామంది భావిస్తూ ఉంటారు. ఏమండి గుడికి రామకృష్ణ మఠానికి వెళ్ళవయ్యా అంటే ఎందుకంటే ఇప్పుడప్పుడే రామకృష్ణ మఠానికి జీవితంలో సాధించాల్సింది ఎంతో ఉందంటారు మన పేరెంట్స్. కారణం ఏంటంటే ఒక భయం అన్నమాట. అంటే ఈ పరావిద్యని కానీ భగవంతుడిని కానీ పొందే ప్రయత్నమో లేకపోతే భగవద్ ధ్యానమో భగవద్ నామ సంకీర్తనో చేస్తే ఏమనుకుంటామంటే ఎక్కడ సుఖాలను కోల్పోతామేమో అని భయం అనమాట. సో మన పెద్ద అందరూ అదే చెప్తారనమాట, అరే సో జీవితం సుఖపడవో మఠానికి వెళితే అంటారనమాట. వేదాంతం ఎప్పుడూ సుఖపడద్దు అని చెప్పట్లేదు. యూ హ్యావ్ టు ట్రాన్సెండ్, వాటిని అధిగమించి పొమ్మని చెప్తుంది తప్ప సుఖాలను విడిచిపెట్టమని చెప్పట్లేదు. అంచేది ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ సుఖాలను కోల్పోతామేమో అని భయపడాల్సిన అవసరం లేదు. అంచేత ఎలాంటి భయపడతారని ఇలాంటి యువకులు లేకపోతే పరావిద్యాన్న భగవంతుడన్నా భయపడతారని వేదకాలం నాడే ఉపనిషత్తు ఏం చెప్పిందంటే, బాబు నువ్వు ఇంత లౌకిక ఆనందాలు పొంది ఆనందంగా ఉండాలనుకుంటున్నావు, ఈ లౌకిక ఆనందాల కంటే ఇంకా ఉన్నతమైన ఆనందం ఉంది అని వాళ్ళు ఏం చెప్పారంటే ఒక మ్యాప్ గీశారనమాట. ఆ మ్యాప్ ఏం చెప్పిందంటే ఆశిష్టో దృఢిష్టో బలిష్ట తస్యేయం పృథివీ సర్వా విత్తస్య పూర్ణా స్యాత్ స్థేయే శతం మనుష్య గంధర్వాణామానందః స ఏకో దేవగంధర్వాణామానందః శ్రోత్రియస్య చ కామః తస్య అంటూ ఆనందానికి అవధుల్లేని ఆనందం ఎలా పొందాలని కంపేర్ చేశారు. వాళ్ళు ఎలా కంపేర్ చేశారు? వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, వేదకాలం నాటి ఋషులు. వాళ్ళు మనం అనుకుంటాం వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళకి ఫేస్బుక్ ఆపరేట్ చేయడం రాదు, వాట్సాప్ ఆపరేట్ చేయడం రాదు అనుకుంటాం. వాళ్ళు ఏం చెప్పారంటే ఆశిష్టో దృఢిష్టో బలిష్ట, ఒక మంచి దృఢమైన శరీరము లేకపోతే శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా బలవంతుడు, అట్లాంటి బలవంతుడికి ఉన్న ఆనందము, అట్లాంటి బలవంతుడికి తస్యేయం పృథివీ సర్వ విత్తస్య పూర్ణాస్యాత్, ప్రపంచంలో ఉన్న సంపదలంతా బలం ఉన్నవాడు, వాడికి ప్రపంచంలో ఉన్న సంపదలన్నీ వాడి చెంతనున్నప్పుడు వాడు ఎంత ఆనందంగా ఉంటాడో, వాడి ఆనందాన్ని ఒకసారి మీరు బేరీజీ వేయండి, వాడి దగ్గర ఎంత ఆనందం ఉంటుందో వాడికంటే 100 రెట్ల ఆనందం ఎవరి దగ్గర ఉంటుందంటే శ్రోత్రియస్య చ కామః తస్య, ఏ విధమైన కామనలు లేని బ్రహ్మవేత్త దానికంటే 100 రెట్ల ఆనందంగా ఉంటాడని చెప్పింది. ఇంకేం చెప్పింది? కంపారిజన్ చూడండి ఎట్లా కంపేర్ చేసిందో. తేయే శతం మనుష్య గంధర్వాణామానంద, అట్లాంటి 100 రెట్లు గంధర్వులు మనం చెప్తాం కదా గంధర్వలోకం ఉంది, అక్కడ చాలా భాగ్యాలు ఉంటాయి, అక్కడ ఇంటర్నెట్ అంతా కూడా ఫ్రీ, వైఫై జోన్, ఇవన్నీ అనుకుంటాం చూసారండి. అక్కడ ఆ దేవగంధర్వ లోకంలో పొందే మనుష్యులు పొందే ఆనందానికంటే 100 రెట్లు 1000 రెట్లు ఆ ఆనందం ఎవరికి ఉంటుంది? శ్రోత్రియస్య చ కామః తస్య, ఏ విధమైన కోరికలు లేని వాడి దగ్గర అంత ఆనందం ఉంటుంది అనమాట. ఏ విధమైన కోరికలు లేవనుకోండి, కోరికలు లేకుండా ఉండడం కష్టం. బట్ ఏంటంటే ఈ బ్యాక్గ్రౌండ్ అంతా దృష్టిలో పెట్టుకుని జీవించడం నేర్చుకున్నప్పుడు రియల్లీ మీరు ట్రై చేసి చూడండి ఎంత హ్యాపీగా ఉండగలుగుతారో. కానీ ఈ బ్యాక్గ్రౌండ్లో ఇవన్నీ నడవాలి. ఈ బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు వాట్సాప్ మనం ఆపరేట్ చేస్తామంటే బ్యాక్గ్రౌండ్లో ఎన్ని నడుస్తూ ఉంటాయి, అవన్నీ నడిచినప్పుడే వాట్సాప్ ఆపరేట్ చేయగలుగుతున్నాం కదా. అదేవిధంగా జీవితంలో శ్రోత్రియస్య చ కామః తస్య అలా ఉండాలనుకోండి, విల్ వర్క్. మనం మెటీరియల్ గోల్ సాధించే ప్రయత్నం చేస్తూనే ఉంటాము, అట్ ద సేమ్ టైం విల్ బీ హ్యాపీగా ఉండగలుగుతాం. అంచేత ఈ కంపారిజన్ ఏం చేసిందంటే తేయే శతం మనుష్య గంధర్వాణామానంద సయేకో దేవగంధర్వాణామానంద, వాడు పొందిన ఆనందము
సయేకో దేవగంధర్వాణామానంద, అది దేవగంధర్వుల ఆనందంతో పొందితే అది ఒకటనమాట. అట్లాంటిది 1000 ఆనందాలని కంపేర్ చేసుకుంటే శ్రోత్రియస్య చ కామహతస్య అని చెప్పింది అనమాట. ఎంత కంపారిజన్ చేసిందండి. కంపారిజన్ చేసింది చెప్పి ఏం చెప్పిందంటే, బాబు దిస్ ఈజ్ ద థింగ్. అంచేత ఇది దృష్టిలో పెట్టుకో. అంచేత వేదాంతం నెవర్ సేస్ టు గివ్ అప్ ఆల్ యువర్ అటాచ్మెంట్స్ అండ్ డిజైర్స్, బట్ రిమెంబర్ దట్ యూ హ్యావ్ టు ట్రాన్సెండ్ ఆల్ దోస్ థింగ్స్. వాటిలో ఏమీ లేదు. సారమేవ నిస్సారం సారీ దృదృక్షయ ప్రవృజంతి అకృతోద్వాహ పరం వైరాగ్యం ఉపాశ్రిత అని చెప్పింది అనమాట. అందులో సంసారంలో సారం ఏమలేదని తెలుసుకుని పరమ వైరాగ్యంతో జీవించడం నేర్చుకోండి. ఇదే అత్యుత్తమమైన బాట. చివరిగా ఏంటంటే ఒక స్టోరీ చెప్తాను. ఒక గురువు గారు ఒక శిష్యుని తీసుకుని పొలాల గొట్టుల మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. పొలంలో మొక్కలు ఎట్లా ఉన్నాయంటే పైపైన తేలుతూ ఎండిపోతున్నట్టుగా కనపడుతున్నాయి. కానీ గట్టు మీద ఉన్న పెద్ద పెద్ద వృక్షాలు ఎట్లా ఉన్నాయంటే చక్కగా పచ్చదనంతో కనిపిస్తున్నాయి. అప్పుడు శిష్యుడు గురువుగారిని అడిగాడు, ఏంటండి గురువుగారు, చిన్న మొక్కలేమో ఎండిపోతూ విలవెల్లాడిపోతూ ఉన్నాయి, ఈ గట్టు మీద ఉన్న పెద్ద మొక్కలు నీటిలో ఉన్నప్పుడు కూడా విలవెల్లాడిపోతున్నాయి, కానీ ఈ గట్టు మీద ఉన్న పెద్ద వృక్షం అంత పచ్చగా ఇంతలా ఉండడానికి కారణం ఏంటి అన్నప్పుడు, ఇది పచ్చగా ఉండడానికి కారణం ఏంటంటే దాని రూట్స్ లోపల భూమి లోపల ఉన్న నీటి నాళాల వరకు చొచ్చుకొని పోయాయి. వేరేజ్ ఈ పొలంలో ఉన్న వరి పైరు యొక్క వేళ్ళు ఏంటంటే పైపైనే ఉన్నాయి కాబట్టి ఇది పచ్చగా లేదు, అది పచ్చగా ఉందని చెప్పారనమాట. ఇప్పుడు దీన్ని బట్టి అర్థం చేసుకోవాలంటే మొక్క పచ్చగా ఉందంటే మనం కూడా సంతోషంగా ఉండాలంటే వీ హ్యావ్ టు గెట్ ద హ్యాపీనెస్ ఫ్రమ్ ద సోర్స్ ఇట్ సెల్ఫ్. లోపల నుంచి పొందే ప్రయత్నం చేస్తే ఎప్పుడూ ఆనందంగా ఉంటాం. కానీ బయట నుంచి పొందే ప్రయత్నం చేసామనుకోండి ఎప్పుడూ పచ్చగా ఉన్నాం, అప్పుడప్పుడు పచ్చగా కనపడతాం, ఒక స్పార్క్ ఆఫ్ సెకండ్ పచ్చగా కనపడతాం, మళ్ళీ దుఃఖం వెంటాడుతూనే ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి. మీరు ఎంతో ప్రేమతో ఒక ఐఫోనో లేకపోతే ఇంకోటో కొనుక్కున్నప్పుడు దాని మీద స్క్రాచ్ పడితే దుఃఖం వస్తుంది అనమాట. లేకపోతే దొంగిలిస్తే దుఃఖం, సరిగ్గా పని చేయకపోతే దుఃఖం. మరి రావాలి కదా, హ్యాపీగా ఉండాలి కదా. కానీ ఆ గట్టు మీద ఉన్న మొక్క ఎప్పుడూ పచ్చగా ఉందంటే కారణం ఏంటంటే ఆ మొక్క యొక్క రూట్స్ భూమి లోపల నీటి నాళాల వరకు చొచ్చుకొని పోయిన కారణంగా అక్కడి నుంచి వాటర్ అది తీసుకుంటుంది కాబట్టి ఎప్పుడు కూడా పచ్చగా ఉండగలిగింది. వెన్ యూ స్టార్ట్ ట్రయింగ్ టు గెట్ ద జాయ్ ఫ్రమ్ విత్ ఇన్, మనలోంచి మనం తీసుకోవడం మొదలు పెట్టామనుకోండి, అప్పుడు ఏమవుతామంటే పచ్చగా ఆనందంగా సంతృప్తిగా జీవించగలుగుతాం. అంచేత సో అలాంటి అవేర్నెస్తో మనం ఉండగలిగితే ఏమవుతుందంటే జీవితంలో మెటీరియల్ లైఫ్లో అనేక లక్ష్యాల్ని సాధించినప్పటికీ కూడా సాధిస్తూ ఉంటూ ఏం చేస్తామంటే ఆనందం అనేది సంతృప్తి మించిన సుగుణం లేదు. శారదామాత చెప్పినట్టుగా సంతృప్తికి మించిన సుగుణం లేదు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏం చేస్తామంటే సంతోషాన్ని అంతరంగంలో అన్వేషించే ప్రయత్నం చేస్తాము. బాహ్య వస్తువుల్లో లేదు అనే విషయాన్ని మన మనసులో దృఢంగా మనం నమ్ముతాము. ఈ విషయాన్ని గుర్తెరిగి వ్యక్తిగత జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునే ప్రయత్నం చేస్తూ సంతృప్తితో సంతోషంగా జీవిస్తూ ఆ పరమావధిని పొందుతాము. సో అలా ఎప్పుడూ సంతృప్తిగా ఆనందంగా తృప్తిగా జీవించడానికి కావలసిన వివేకము, వైరాగ్యము, శ్రద్ధ, భక్తి, విశ్వాసాలు శ్రీరామకృష్ణ శారదా స్వామి వివేకానందులు మనందరికీ ఇవ్వాలని కోరుకుంటూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.